వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవాలి. నాకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు అందరికి ఒక టాక్ వస్తుంది, డిమాండ్ పోకి మీకు మధ్య ఏమి రిలేషన్ లోపల నడిచింది? వీఆర్ ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ హీఈస్ వెరీ జెన్యూన్ అండ్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ విత్ హిమ్ అండ్ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకా మన కాలేజ్లో మన స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ రేంజ్ బెస్ట్ ఫ్రెండ్. మీ మమ్మీ లోపలికి వచ్చిన తర్వాత కూడా మీకు చెప్పారు జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండు. మా మమ్మీ లోపలికి వచ్చి జాగ్రత్తగా ఉండు అదేం చూసాం కదా, గేమ్ బాగా ఆడు అని చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు, వాయిస్ నోట్ లో చెప్పారు. కానీ లోపల నాకు తెలుసు కదా, అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను, ఎందుకు అలా నా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. సపోర్ట్ లేకుండా హౌస్లో ఎవ్వరూ లేరు. అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే అది కొంతమంది ఎలివేట్ చేసినట్టున్నారు. ఐ డోంట్ నో. అంటే సంజన గారు అలా మాట్లాడడం అనేది నెగిటివ్ అయింది కదా? డెఫినెట్లీ ఉంటుంది, పక్క. సంజన గారు అలా మాట్లాడడం వల్ల నెగిటివ్ అయింది అనుకోవచ్చా? అంటే మీరిద్దరు కలిసి ఇట్లా మాట్లాడుకోవడం అందరికి మేము చూడలేకపోతున్నాము, డిస్టర్బెన్స్గా ఉంది, ఇలా మాట్లాడారు కదా సంజన గారు. ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే అది 24/7 లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ పబ్లిక్. నార్మల్గా అంతకు ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏమి ఉండదు. ఐఎమ్ వెరీ పబ్లిక్. అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను. ఈవెన్ ఐ హ్యావ్ దట్ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ విత్ ఐ హ్యావ్ విత్ కళ్యాణ్. మళ్ళీ ఇమాన్యుయల్తో కూడా నేను అంతే క్లోజ్గా ఉంటాను, అలానే తిరుగుకుంటూ ఉంటాను. మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం. అదిరా గేమ్, ఇది గేమ్, ఇది గేమ్, అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. మేబీ తన అలా ఫీల్ అయింది, అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి, చూసిన వాళ్ళకి. సో మీకు డెమోన్ పవన్ కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు, బట్ బయట వేరేలా పోర్ట్రేట్ అవుతుంది. సో ఇప్పుడు దానిపై మీ అభిప్రాయం ఏంటి? క్లారిటీ